ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనం గమనించినప్పుడు క్రీస్తులో జన్మించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదాములో మానవుడు కోల్పోయినటువంటి ఆ యొక్క అధికారాన్ని కడపటి ఆదామైనటువంటి ప్రభునేసు క్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు గొప్ప అధికారమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ అధికారము సర్వాధికారి అయినటువంటి దేవుని యొద్ద నుండే మనకు దొరికేదిగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని కని ఉంటున్నాడు. వాక్యమునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించినటువంటి వారుగా పరిగణించబడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి విషయంలో నూతన జన్మానుభవం దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించని ఎడల అతడు దేవుని రాజ్యము చూడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రొత్త జన్మము లేని ఎడల పరలోక రాజ్య ప్రవేశము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా తల్లి గర్భమును జన్మించింది మొదలుకొని ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒక జీవితం అయితే, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యానికి విధేయత చూపి నీ పాపముల విషయమే పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి పాపమును ఒప్పుకొని ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నూతన జన్మానుభవం కలిగినటువంటి వాడవుగా ఉంటావు. ఇట్టి అనుభవంతో మనము ప్రభువును సేవించినప్పుడు నూతన సంతోష ఆనందంలో దేవుడు మన హృదయంలో నింపి ఆ నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేసేవాడుగా ఉంటాడు.